దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 541 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీ, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు కమిషన్ వెబ్సైట్తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో అందుబాటులో ఉండనున్నాయి. కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఎన్నికల సంఘం ఓ హ్యాండ్ బుక్ ను రిలీజ్ చేసింది. ఇక ఈసారి లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 64.2 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, యావత్ దేశమంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. మరొక 2 గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. 8 గంటలకు సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపుతోటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. సరిగ్గా 8:30 అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత ఈవీఎంలో పోలైనటువంటి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ అక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లు కనుక లేనట్లయితే, ఆ నియోజకవర్గానికి కానీ లేకపోతే ఆ సెగ్మెంట్కి కానీ లేనట్లయితే 8:30కి నిర్దేశించినటువంటి టైంకే ఈవీఎంలకు సంబంధించిన లెక్కింపు అనేది కూడా ప్రారంభం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా, అంటే మొత్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడైతే పోలింగ్ సెంటర్లు ఉన్నాయో, కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయో వాటి దగ్గర పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేశారు. 541 స్థానాలకు ఎన్నిక జరిగింది. మొత్తం 543 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 2 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ స్థానము, అలాగే గుజరాత్లోని సూరత్ స్థానం, ఈ 2 కూడా బీజేపీ అభ్యర్థులు అక్కడ గెలుపొందారు. అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా తప్పుకోవడంతో ఈ 2 నియోజకవర్గాలు మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. సో మొత్తంగా 541 స్థానాలకి ఈరోజు పోలింగ్ అనేది కూడా ఉంటుంది. వాటికి సంబంధించిన ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. ఇక కౌంటింగ్ సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ అనేది కూడా ఉంటుంది. కౌంటింగ్కి సంబంధించి పూర్తిగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించినటువంటి లెక్కింపుకు సంబంధించినటువంటి దాని మొత్తాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు పర్యవేక్షించబోతున్నారు. టెక్నికల్గా ఏదన్నా సమస్యలు ఉన్నా వాటిని సార్ట్అవుట్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇక లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, సాధారణంగా ఈవీఎంలకు సంబంధించి ఫస్ట్ నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైనటువంటి ఓట్ల లెక్కింపు కంట్రోల్ యూనిట్స్కి సంబంధించి దాని దగ్గర మిగతా లెక్కింపు ప్రక్రియ అంతా ఉంటుంది. ఫామ్ 17C అనేది దీంట్లో కీలకంగా ఉంటుంది. దానిలో ఉన్నటువంటి వివరాలు, అలాగే కంట్రోల్ యూనిట్స్లో ఉన్నటువంటి వివరాలు అనేది కూడా సరిపోల్చాలి. ఆ తర్వాత ఫలితాలను అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్స్, సూపర్వైజర్స్ వాళ్ళందరికీ, కౌంటింగ్ ఏజెంట్లకు చూపించిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఫలితాలకు ఇక కంట్రోల్ యూనిట్కి సంబంధించి ఒకవేళ డిస్ప్లే కనుక చేయనట్లయితే మిగతా యూనిట్లన్నీ లెక్కబెట్టిన తర్వాత వీవీప్యాట్లలో నిక్షిప్తమైనటువంటి ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాలను అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా ఈ ఎంటైర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఫామ్ 17C అలాగే 20కి సంబంధించినటువంటి దాంట్లో వివరాలు అనేది కూడా సరిపోల్స్తూ ఉండాలి. ఒకవేళ గెలుపు మార్జిన్ కనుక తిరస్కరించిన బ్యాలెట్ ఓట్లతో తక్కువగా ఉన్నట్లయితే వాటిని మళ్ళొకసారి తిరస్కరించినటువంటి బ్యాలెట్ ఓట్లను కూడా మళ్ళొకసారి సమీక్షించి వాటిని యాడ్ చేసిన తర్వాత మాత్రమే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలను అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు కనుక సమానంగా ఓట్లు వచ్చినట్లయితే డ్రా చేసిన తర్వాత వాటికి సంబంధించిన అభ్యర్థి ఎవరు గెలుపొందారు అనే దాన్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇది లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఇక దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఏ ఎన్నికలకు సంబంధించి చాలా ఉత్కంఠ అయితే ఉంది. ఇటు ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందా, లేకపోతే మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా అనే దానిపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మార్పుకు కోరుకుంటున్నారా, లేకపోతే తిరిగి ప్రధాని మోడీకే పట్టం కట్టబోతున్నారా అనేది మరి కాసేపట్లోనే తేలబోతుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఫలితాలు తారుమారవుతాయి. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఉండవు.
ఖచ్చితంగా వాటిని తిరగ రాస్తాము, ఈసారి ఖచ్చితంగా ఇండియా కూటమిదే అధికారం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా ధీమాగా చెప్తున్నారు. రెండు కూటములు కూడా ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించిన కీలక నేతలతోటి సమావేశాలు అనేది కూడా నిన్న నిర్వహించారు. ఈరోజు ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం సూచించింది. ఫలితాల తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కావచ్చు, అలాగే ఒకవేళ ఫలితాలు అనుకున్నట్టుగా వస్తే ఏ విధంగా వ్యవహరించాలి, ఒకవేళ అనుకూలంగా రానట్లయితే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కీలక నేతలందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సూచన చేసింది. కానీ నిన్న జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈరోజు జరిగేటువంటి ఫలితాలకు సంబంధించి ముందస్తుగానే ఒక రివ్యూ మీటింగ్ అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఫలితాలకు సంబంధించి వారికి ఉన్నటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే వారికి సేకరించినటువంటి అంశాలపైన వారు కూడా రివ్యూ నిర్వహించుకున్నారు. ఈరోజు ఫలితాలు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత వాటికి సంబంధించినటువంటి అంశాలపైన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఉదయం 10 గంటల వరకు ఒక పిక్చర్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు అనేది కూడా బయటకు వస్తాయి. శ్రవంతి.